దుర్యోధనుడు అనగానే దుష్టత్వానికి ప్రతీకగా నిలిచే పాత్ర గుర్తుకు వస్తుంది. అధికారం కోసం ఎంతటికైనా తెగించే దుర్మార్గం గుర్తుకు వస్తుంది. మరికొందరేమో కర్ణుడితో స్నేహం మూలంగా దుర్యోధనుడి స్నేహానికి, అభిమానానికి ప్రతీకగా భావిస్తారు. ఆయనని కూడా ఒక దేవుడిగా కొలుస్తారు. కానీ దుర్యోధనుడికి ఏకంగా ఆలయమే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. దుర్యోధనుడికి మన దేశంలోనే ఒకటి కాదు, ఏకంగా 101 ఆలయాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోని జార్ఖండ్‌లో ఒక ఆలయం ఉండగా, దక్షిణ భారతం కేరళలో కూడా దుర్యోధనుడికి ఆలయం ఉంది. కేరళలోని కొల్లం జిల్లాలో పోరువలి అనే చిన్న గ్రామం ఉంది. అక్కడి కొండ మీదే దుర్యోధనుడి ఆలయం ఉంది. ఉత్తర భారతదేశంలోని జార్ఖండ్‌లో ఒక ఆలయం ఉండగా, దక్షిణ భారతం కేరళలో కూడా దుర్యోధనుడికి ఆలయం ఉంది. కేరళలోని కొల్లం జిల్లాలో పోరువలి అనే చిన్న గ్రామం ఉంది. అక్కడి కొండ మీదే ఈ దుర్యోధనుడి ఆలయం ఉంది. ఆ కొండని మలనాడ అని పిలుస్తారు. మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థం. ఈ మలనాడలో దుర్యోధనుడి మలయప్పన్గా పూజిస్తారు. కాగా ఈ ఆలయం వెనుక చాలా వింత చరిత్రే వినిపిస్తోంది. కౌరవులతో జరిగిన జూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసాన్ని, ఏడాది అజ్ఞాతవాసాన్ని అనుభవించేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో వారిని పట్టుకునేందుకు దుర్యోధనుడు శకుని వేయని పథకాలు ఉండవు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను పట్టుకుంటే వారు మరో 12 ఏళ్లు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. అందుకే పాండవుల జాడ కనుగొనేందుకు దుర్యోధనుడే స్వయంగా వారిని వెతుక్కుంటూ బయలుదేరతారు. అలా వెళ్లిన దుర్యోధనుడు చాలా దూరం ప్రయాణించి కేరళలోని మలనాడు ప్రాంతానికి చేరుకున్న తరువాత దప్పికతో నీరసించి సేద తీరుతూ ఉంటాడు. ఆ సమయంలో దుర్యోధనుడి పరిస్థితి గమనించిన ఓ మహిళ తన వద్ద ఉన్న కళ్ళుని అతడికి ఇస్తుంది. దుర్యోధనుడు వెంటనే దప్పిక నుంచి ఉపశమనం పొంది సాంత్వన పొందుతాడు. ఆమె చేసిన సహాయానికి కృతజ్ఞతగా తన రాజ్యంలోని ఆ ప్రాంతాన్ని అక్కడి వారికి కానుకగా ఇస్తాడు. మలనాడ కొండపైన ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. ఆ విశ్వాసంతో ఆ మహిళా పూర్వీకులు మలనాడ కొండపైన దుర్యోధనుడికి ఆలయం కట్టించినట్లు చెబుతారు. కాకపోతే ఆ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు. గుడిలో ఒక ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే దర్శనమిస్తోంది. గుడిలోకి చేరుకునే భక్తులు తమ మనసులోనే ఆ మూర్తిని ఊహించుకుంటారు. దుష్టుడు అనగానే మహాభారతంలోని శకునుడు వెంటనే గుర్తుకు తెచ్చుకుంటారు. మేధస్సు కలిగిన ఒక స్వార్థపరునిగా భావిస్తారు. నిజానికి శకునుడు గొప్ప శివభక్తుడు. గాంధార దేశ రాజకుమారుడు. అలనాటి గాంధారమే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్. ఆ దేశపు రాజు సుబలుని యొక్క 100వ పుత్రుడు శకునుడు. సుబలుని సంతానంలో శకునుడు, గాంధారి మాత్రమే బతికారు. భీష్మునితో గల వైరం వలన తన పగను తీర్చుకునేందుకు కౌరవులతో బంధం ఏర్పరచుకొని కురవంశ సమూల నాశనానికి కారకుడై తన చిరకాల పగను తీర్చుకున్నాడు. చివరికి కురుక్షేత్ర సంగ్రామంలో సహదేవుని చేతిలో హతమయ్యాడు. కేరళ రాష్ట్రంలో శకునుడికి ఆలయం నిర్మింపబడి భగవంతునిగా పూజింపబడుతున్నాడు. శకుని మామకి కూడా మన దేశంలో ఆలయం ఉంది. అక్కడ ఉత్సవాలను ఘనంగా చేస్తారు. పాండవుల అజ్ఞాతవాస సమయంలో కౌరవులు వారి కోసం దేశాలన్నీ గాలించి వారిని తుదముట్టించాలని ఆశించారు. అందుకోసం ఈనాటి కేరళ ప్రాంతంలో పగుత్తీశ్వరం ప్రాంతంలో ఆయుధాలను రహస్యంగా దాచి ఉంచారు. ఆ ప్రాంతమే వాడుకలో పవిత్రేశ్వరంగా పిలువబడుతోంది. సరిహద్దులో మాయంగోడు మాలన్ సర్వుమాలనడ అనే ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శకునుడు. భీష్మునిపై ప్రతీకారం కోసం తాను చేసిన పాపాలకు ఆవేదన చెందిన శకుని ప్రాయశ్చిత్తంగా ఈ ఆలయంలోని ఈశ్వరుని గురించి తపస్సు చేశాడని, అప్పుడు పరమశివుని అనుగ్రహంతో మోక్షం పొందాడని స్థల పురాణం చెబుతోంది.